పూజించే దేవతరా సిగ్గుతో తలదించుతో చచ్చిపోవాలనుకుంటున్నాను. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నా. ఈరోజు స్పెషల్ వచ్చేసి సండే. తొక్కేం కాదు అంటే మండే టు సాటర్డే పనిచేసే వాళ్ళకి సండే స్పెషలే కదా. అయితే కాకపోతే ఈ సండేని మరింత స్పెషల్ చేయడానికి ఎంటీసీ అనే సంస్థ బోరివలిలో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. వరంగల్ నుంచి కళాకారుని పిలిపించారు, భిక్షపతి అండ్ టీమ్. ఇవాళ మార్నింగ్ 4 వాళ్ళు దాదాలో ట్రైన్ దిగాల్సింది. బట్ యాజ్ యూజువల్ ట్రైన్ లేట్ అయింది. ఒక 3.5 గంటలు ట్రైన్ లేట్ రావడం దాని సహజ గుణం, దానికి మనం ఏం చేయలేం. సో అందుకే వాళ్ళ రిసీవ్ చేసుకోవడానికి 3ంటికే బయలుదేరదాం అనుకున్న వాళ్ళు కాస్త 5ంటికి బయలుదేరదామని డిసైడ్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ ట్రైన్ 2.5 గంటలు పుంజుకొని గంట మాత్రమే లేట్ వచ్చింది. వాళ్ళు దాదాలో చేరుకోవడం, వీళ్ళ నిద్ర నుంచి మేలుకోవడం ఒకేసారి జరిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల ప్రభావం వల్ల కళాకారులు గంట సేపు స్టేషన్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. అయినా కూడా వాళ్ళు తప్పేం అనుకోలే. ఊరుగానే ఊరొచ్చారు కదా, తప్పదనుకున్నారేమో. తప్పు దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయక. సారీ. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. స్టేజ్ సెట్ అయింది, లైటింగ్స్ ఫిక్స్ అని, కుర్చీలు కూడా గ్రౌండ్ అంతా వర్షిర్రు. ఒక మ్యూజిక్ ఒకటి చెక్ చేసుడు బాకీ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ సెట్ అయింది, కళాకారులు కూడా ఆల్రెడీ స్టేజ్ మీదకి వచ్చారు. మహిళా అధ్యక్షురాలు గీతా మచ్చ గారు కోర్ కమిటీ వాళ్ళ పేరు చదువుతారు. పేరు చదివిన వాళ్ళు అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మేనేజింగ్ కమిటీ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళతో జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన అయిపోయిన తర్వాత మన ధూమ్ధామ్ కార్యక్రమం జోరుదారుగా చాలు చేసుకుందాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. జనం వస్తారు, రచ్చలు చెప్పడానికి కళాకారులు రెడీగా ఉన్నారు. జనం రాక కోసమే వెయిటింగ్. వాలంటీర్స్గా పనిచేసే వాళ్ళు ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందే ఎంత వీలైతే అంత ఫోటోలు దిగేసేయాలి. ఎందుకంటే ఆ తర్వాత టైం దొరకదు. ఇదిగో వీళ్ళలాగా ఫోటోలు ఇవ్వమని ఫోన్ చేతికి ఇవ్వగానే వీళ్ళని పిలిచిండ్రు. అందరు షర్ట్లు వేసుకుని వస్తే నేను ఒకనే టీషర్ట్ వేసుకుని వచ్చిన. నాకు మంచి అనిపించలే. ఇగోండ్రి ఇక్కడ సెట్ చేసిన నా ఫ్రేమ్. ఈరోజు మాతృమూర్తి దినోత్సవం కాబట్టి తమ్ముడు అమ్మ పాటతో మొదలు చేయబోతున్నాడు. అమ్మనము కన్నందుకు వందనాలు, అమ్మనము భామినందుకు ఇంత ఖర్చు పెట్టి పర్మిషన్ తీసుకొని ఫంక్షన్ చేస్తూ ఉంటే పక్కపొంటి బిల్డింగ్ వాళ్ళు సౌండ్ ఎక్కువ వస్తుందని కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి సౌండ్ తగ్గించేసారు. జగతిలో జాబిల్లి మీ పాదాలకు సాష్టాంగ వందనం. కురిసి దుఃఖులాయతన పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి సాష్టంగా
నా ప్రతి పాటకు తమ్ముడే మ్యూజిక్ డైరెక్ట్ చేస్తారు, ప్రతి పాటకు ఆయన చేస్తాడు. నా యూట్యూబ్ ఛానల్లో ఏ పాట వచ్చినా తమ్ముడే మ్యూజిక్ డైరెక్టరు భిక్షపతికి. థ్యాంక్ యూ తమ్మి వచ్చినందుకు. నేను ఒక పాట వేసుకుంటా, తర్వాత నువ్వు పాడేస్తున్నావు. ఓకే. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చేయాలో రన్న. ఉన్నది రాపటి ఉన్నది రాది సిక్కుడు జగతిన్నది రా, ఉన్నది రాది సిక్కుడు జగతిన్నది రా, ఉన్నది రాది రాది సిక్కుడు జగతిన్నది రా, ఉన్నది రాది రాది సిక్కుడు జగతిన్నది ఎంతసేపు పాటలే ఏమింటారు? ఆట చూస్తావా? ఆడియన్స్లో జోష్ పెంచడానికి డాన్సెస్ కూడా ముంగడికి వచ్చారు. ఇప్పుడు ఆటపాట కలిపి చూడండి. డాన్సర్స్ ఇద్దరు ఎగురుతూ ఉంటే నేను కూడా చిందులేస్తా అని ఫీమేల్ సింగర్ ముంగడికి వచ్చింది. ఇంతలోనే అనుకుంటే ఇంకో సింగర్ కూడా జాయిన్ అయ్యాడు. అక్కడ మీద ఎగురుతున్న నలుగురిని చూసి కింద గ్రూప్ డిస్కషన్ చేస్తుంది, మీదికి పోదామా అద్దా పోయి వేద్దామా లేదా అని. వాళ్ళు ఎంబడున్న ఒక అతను అంటుండు కూడా, పోయి మీదికెక్కి ఏంటి అని అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం కంగారు పడుతుర్రు. చూసి నేనే అన్న, మీదికెక్కి స్టేజ్ కల్లా ఇంకొద్దిగా వెంచుర్రి అని. నేను అన్ననో లేదో వెంటనే ఎక్కిర్రు. ఇక అంటారా బాబు, వాళ్ళు చెప్తే వినలేదు కానీ నువ్వు చెప్పగానే వెంటనే ఎక్కేశారా అంటారా? మరి నేను చెప్తున్నారా? ఎందుకంటే నా మెడలో MTCA బ్యాడ్జ్ ఉంది. అబ్బా ఏం సింక్ అమ్మా ఇది, ఒకటే పార్టీలో ఉన్న 2 గ్రూపులు లెక్క విడిపోయి ఎత్తుర్రు. POV of comfortness. POV of future predictions. అమ్మయ్య, చాలాసేపటికి సింక్లోకి వచ్చారు. ఇగోన్రీ, లేడీస్కి ఫ్రీ బస్ పెడితే గిట్నే ఎక్కుతారు. ఇగోరి కొందరు చిన్నపిల్లలు నన్ను పిలిచిర్రు, మాట్లాడదామని దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని గుర్తుపట్టినామని వాళ్ళు అడుగుతున్నారు. See how kids are crazy about me. గన్ని ఫోటోలు నా బ్యానర్ని చూసి అందులో నా ఫోటో లేదేంది అని వాళ్ళని అడుగుతుర్రు. నిజం చెప్పు. యాక్చువల్లీ నీ ఫోటో లేకపోయినా నీకు బ్యాడ్జ్ ఎందుకు ఇచ్చారు అని అడిగారు కదా. ఇది కరెక్ట్. వీళ్ళు చిన్నపిల్లలు కదా, సో వీళ్ళకి నెపోటిజం గురించి తెలియదు. వీళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ పిల్లలతోటి కమెంట్ చేపియండి. అంటే పిల్లల కంటే ముందు పేరెంట్స్ చూస్తారని నేను నమ్ముతున్నా. జనరల్లీ మనం పిల్లల చేతులకి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వం కదా, ఇవ్వరు కదా. స్టేజ్ షో కాబట్టి జనాలందరూ కూడా కుర్చీలో రిలాక్స్గా కూర్చొని షో ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అవుతారు. అలా డిసైడ్ అయ్యి వచ్చిన జనాన్ని భోజనాల కోసం నిల్చోబెట్టి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక MTCA వాళ్ళు ఈ ప్యాకేజ్ సిస్టమ్ తెచ్చారు. MTCA కార్యకర్తలే ఈ ఫుడ్ ప్యాకేజీని జనం దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు జనం వీటిని కూర్చున్న చోటు నుంచి హాయిగా తినొచ్చు. జస్ట్ లైక్ మోదీకి గ్యారెంటీ. సారీ ఫంక్షన్ అయ్యేంత వరకు కొందరు తప్పితే మిగతా ఏ కార్యకర్తలు కూడా స్టేజ్ పైకి ఎక్కద్దని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ మహిళా కార్యకర్తలు కిందనే సర్కిల్ ఫామ్ చేసిర్రు.
రిటర్న్ ఇస్తున్నా ఇక బడ్జెట్ లేక బ్యాచ్లు జమ అవుతున్నాం రిటర్న్ ఇస్తున్నాం స్లో మోషనా చిటికలే ఇచ్చినప్పటి కౌంట్ గుర్తుందా? ఎప్పుడైనా మేము అడుగుతాం అమ్మ మీ సార్ మీ పిల్లలకు తెలుగు వస్తుందా అని అడిగితే వాళ్ళు ఎంత గ్రేట్గా చెప్తారంటే లేదండి మా పిల్లలకు ఇంగ్లీష్ హిందీ మరాఠీ తప్ప తెలుగు రాదండి. మీ అమ్మ నేను సింగిల్ తాలూకు చచ్చిపోవాలనుకున్నాను. వచ్చేసి మీ సేటు కూడా తీసుకురావాలి. మా తెలుగు వాళ్ళు కాకుండా కూడా వాళ్ళు ఇంత చక్కగా తెలుగు నేర్చుకున్నారు. మా తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా మా పిల్లలకు తెలుగు రాదండి అని చెప్తారు. నేను తీసుకుంటా కానీ నీ బిజినెస్ నీకు లాభం తెచ్చిందో తెలియదు కానీ నాకు తెలియదు కానీ నీ దగ్గర పనిచేసి మాత్రం తెలుగు మాత్రం బతికించారు. యాక్సెప్ట్ అవుతాను. థ్యాంక్ యూ. తెలుగులో చక్కగా ఏదైనా మాట్లాడతావు కొంచెం తెలుగు. రైల్వే స్లీపర్ కట్టండి. స్లీపర్ 1200 మాకేమైనా తక్కువ అవుతుంది డిస్కౌంట్ ఇస్తాం. ఇంజన్ డిస్కౌంట్ ఇది అందరికి ఇస్తావా ఒక నాకు ఒకరికి ఇస్తావా? ఎంపీసీ చెప్తా తక్కువ అవుతుందా? గీతమతి మాట్లాడుతుంది ఇంకేం కావాలి చెప్పండి. ఎందుకంటే మనము తెలుగు వాళ్ళము, మనం తెలుగు బతికించుకోవాలి. సరే చదవడం రాయడం రాకపోవడం అంటే ఒక ఎందుకంటే ఇక్కడ తెలుగు మీడియం చాలా తక్కువ ఉన్నది. చాలా మనం చేశానా మీ దండం మీద చెప్తాను. కొంచెం తెలుగు పిల్లలకు తెలుగు నేర్పండి, తెలుగు బతికించుకోండి. తెలుగు వస్తుందా? చదువు వస్తుందా? అమ్మో మీరు కొద్దిగా ఇటు జరుగురు వాళ్ళు ఫోటోలు దిగుతారు. దా రావాలి మీకోసం జరిపినాలని. ముంగట రే దగ్గరికి రైట్. కూర్చున్న చోటే కడుపారా తినండి అని ప్యాకేజీలు చేతికిస్తే తిన్న తర్వాత చేతులారా చెత్తని కుర్చీ కింద వేసారు. చెత్త పలానా చోట వేయండి అని మైక్లో అనౌన్స్ అన్న చేయాల్సింది. లేకపోతే మీకు కుర్చీ నుంచి లేవడం ఇబ్బంది కాబట్టి కార్యకర్తల చెత్త కవర్ పట్టుకొని మీ దగ్గరకు రావాల్సింది. రెండూ జరగల. లేడీస్ సైడ్ ఎక్కువ ఉంది. అంటే లేడీస్ ఎక్కువ వచ్చారని నా ఉద్దేశం. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఓటేసిన పార్టీ గెలవది.